ప్రకటన గ్రంథంలో మనము చూసినట్లయితే రీసెంట్‌గా అందరూ చేసిన వీడియోని బట్టి నేను మాట్లాడుతున్నా. అక్కడ లెవియథాన్ అనేది వస్తున్నది. అది ఆ విధంగా వెళ్తున్నది. మనము మ్యాప్‌లో కూడా చూడొచ్చు. అక్కడ గూడా చూడొచ్చు. ఈ విధంగా జరుగుతున్నది అని చాలామంది వీడియోస్ చేశారు కదా! అయితే అసలది ఎందుకొస్తున్నది? దాని సమయం ఏంటి? అది ఏ దానికి రావాలి అనేది మనము చూసుకుందాం. అది ఏ సమయంలో వస్తదనంటే, ఈ ప్రపంచం అంతమైతున్న సమయంలో బైబిల్ సెలవిచ్చిన విధంగా అది బయటికెళ్తున్నది. అంటే సముద్రంలో నుండి బయటికి వస్తున్నది. ఇంకా సముద్రంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. ఎన్నో చేపలు చనిపోయాయి. ఎన్నో బయటికొస్తున్నాయి. ఇంకా ఏ విధంగానో అసలు మనకి అంతుపట్టని రీతిగా సముద్రంలో జరుగుతున్నాయి. ఎప్పుడు చూడని రకమైన ఫిషెస్‌ని మనము చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రకృతియే ఈ విధంగా సెలవిస్తుంది కదా నీకు, సిద్ధపడు, దేవుని రాకడ వస్తుంది, నువ్వు సిద్ధపడు అని. మరి నువ్వు సిద్ధపడుతున్నావా? నువ్వు ఒకవేళ సిద్ధపడకపోతే దేవుడి రాకడ సమీపంలో ఉన్నది. మనం అనుకోవచ్చు ఈరోజు వస్తాడా, రేపు వస్తాడు, ఇప్పుడు రాకపోవచ్చులే అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఖచ్చితంగా రాబోతున్నాడు. ఏ సమయంలో వచ్చినో మనకి తెలియదు కాబట్టి మనము సిద్ధముగా ఉంటే మరి మనము రాకల్లో ఎత్తబడతాం. ఒకవేళ సిద్ధంగా లేకపోతే మీరే ఆలోచించుకోండి.